బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్ పోర్టుకు టర్కీకి సంబంధించిన యుద్ధ నౌక వచ్చి చేరుకుంది. అయితే ఈ టైంలో ఇలాంటి టెన్షన్ వాతావరణం నెలకొన్న టైంలో టర్కీ నుంచి యుద్ధ నౌక ఎందుకు వచ్చిందా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రజెంట్ పాకిస్తాన్కి మద్దతుగా టర్కీ నిలవాలని చెప్పి ఇప్పటికే టర్కీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. పాక్ పోర్టులోనే ఉన్న టర్కీ యుద్ధ నౌక టీజీసీ అనే ఒక యుద్ధ నౌక టర్కీకి సంబంధించిన యుద్ధ నౌక పాకిస్తాన్కి వచ్చి చేరింది. అయితే ఈ యుద్ధ నౌక జలంతరగాములను ధ్వంసం చేయగల శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రజెంట్ భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న హై టెన్షన్ వాతావరణం కారణంగా ఇప్పటికే భారత్ పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ పైన కొన్ని ఆంక్షలను విధించింది. రాబోయే మరిన్ని రోజుల్లో కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకోబోతున్న నేపథ్యంలో ప్రజెంట్ భారత్ను ఎలా దెబ్బతీయాలి అనే కోణంలో పాకిస్తాన్ ఆలోచిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్కి టర్కీకి సంబంధించిన ఒక టీజీసీ అనే ఒక యుద్ధ నౌక వచ్చి చేరుతుంది. అయితే ఈ యుద్ధ నౌక జలంతరగాములను సబ్మెరైన్స్ ఏవైతే ఉంటాయో అంటే సముద్రం లోపల నుంచి ట్రావెల్ చేసి ఎనిమీస్కి సంబంధించిన ఏవైతే షిప్స్ ఉంటాయో వాటిని ధ్వంసం చేసే ఈ సబ్మెరైన్స్ని కూడా ధ్వంసం చేయగల శక్తిని ఈ యుద్ధ నౌకకు ఉంది. సో ఈ నేపథ్యంలో అయితే ఎప్పటి నుంచో టర్కీ ఇంకా పాకిస్తాన్ ఫ్రెండ్లీ అలైస్ని కంటిన్యూ చేస్తున్నాయి. పాకిస్తాన్కి ఎన్నో యుద్ధ పరికరాలను, డ్రోన్స్ను, అలానే ఫుల్లీ ఎక్విప్డ్ మిషన్స్ని కూడా ఇప్పటికే టర్కీ పాకిస్తాన్కి అందిస్తున్న పరిస్థితి ఉంది. కానీ 2023లో టర్కీలో ఒక పెద్ద భూకంపం సంభవించినప్పుడు లేదా నేచర్కి సంబంధించి న్యాచురల్ డిజాస్టర్స్ సంభవించినప్పుడు ఎప్పుడు కూడా టర్కీకి ఇండియా హెల్ప్ చేస్తూనే వచ్చింది. 2023లో కూడా ఒక న్యాచురల్ డిజాస్టర్ ఏర్పడినప్పుడు కూడా ఇండియా టర్కీకి ఒక పెద్ద ఎయిడ్ అంటే సహాయానికి కావాల్సిన మందులు కావచ్చు లేదా ఇతర నిత్యావసర వస్తువులు కావచ్చు ఇండియా వెంటనే రెస్పాండ్ అయి పంపించింది. అదే పాకిస్తాన్ ఎన్నో ఫేక్ ప్రామిసెస్ని చేస్తూ ఇవాళ పంపిస్తాం రేపు పంపిస్తామని చెప్పి డిలే చేసింది తప్ప పాకిస్తాన్ ఎప్పుడు కూడా అలాంటి విపత్తు సమయాల్లో టర్కీకి ఎప్పుడు కూడా సహాయం అందించలేదు. కానీ భారతదేశం మాత్రం టర్కీకి ఎప్పుడు కూడా సహాయం ఇస్తూనే వచ్చింది. కానీ ఇప్పుడు భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య నెలకొన్న టెన్షన్ నేపథ్యంలో ఇప్పుడు టర్కీకి సంబంధించిన ఒక యుద్ధ నౌక పాకిస్తాన్ పోర్ట్లో కనిపించిన నేపథ్యంలో ఇప్పుడు ఆ నౌక ఎందుకు వచ్చిందనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో ప్రజెంట్ ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇప్పటికే భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అయితే అనూహ్యంగా ఇప్పుడు టర్కీకి సంబంధించిన ఒక యుద్ధ నౌక పాకిస్తాన్ పోర్ట్లో కనిపించింది. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏంటంటే ప్రస్తుతం పెహల్గామ్ లో కాల్పులు పెట్టడం జరిగిన తర్వాత భారత్ పాకిస్తాన్ లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనినే భారత్ చాలా సంసిద్ధత వ్యక్తం చేస్తుంది పాకిస్తాన్ తో ఫైట్ చేయడానికి. కానీ ఇటు పాకిస్తాన్ దగ్గర మాత్రం అనుకున్నంత యుద్ధ సామగ్రి లేకపోవడం, ఇతర దేశాల మీద ఆధారపడి ఇటు టర్కీకి సంబంధించిన ఒక యుద్ధ నౌకను పాకిస్తాన్ పోర్టుకు తీసుకొచ్చింది. ఈ సమయంలోనే ఎందుకు వచ్చిందనే దానిపై మొత్తం ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక పాకిస్తాన్ కు మద్దతుగా టర్కీ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే పాకిస్తాన్ కు మద్దతుగా భారత్ కు వ్యతిరేకంగా ఇప్పుడు ఒకవేళ ఈసారి ఎన్నో కనుక ఎగ్నెస్ట్ గా టర్కీ కూడా పనిచేసే అవకాశం అయితే కనిపిస్తుంది. పాకిస్తాన్ పోర్ట్ లోనే టర్కీ యుద్ధ నౌక టీజీసీ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇక టీజీసీకి జలాంతర్గాములను ధ్వంసం చేయాల్సిన సత్తా అనేది ఉంది. ఈ నేపథ్యంలోనే అప్పుడు పాకిస్తాన్ దగ్గర అనుకున్నంత సైనిక బలం లేదు, యుద్ధ సామాగ్రి లేదు, నావిక సిబ్బంది అనేది కూడా లేదు. ఈ నేపథ్యంలోనే ఇతర దేశమైన టర్కీ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. టర్కీకి భారత్ ఉన్న అనుబంధం ఒకసారి మనం గతంలో చూసుకుంటే మీరు చెప్పినట్లుగా గతంలో టర్కీలో భూకంపం వచ్చిన సందర్భంలో కొన్ని విపత్తుల వల్ల నష్టం వాటిన సందర్భంలో కూడా భారత్ అనేక విధాలుగా ఆపన్నహస్తం అందించింది. కానీ ఇప్పుడు ఆ సహాయాన్ని మరచి ఉగ్రవాదులు కాల్పులు జరిపి భారత్ నష్టపోయినప్పటికీ కూడా మళ్ళీ పాకిస్తాన్ చెంతనే చేరి వెన్నుపోటు పొడిచే ధోరణితో టర్కీ వ్యవహరిస్తుంది అనేది కూడా నిపుణులు కానీ ఇటు విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అంటే ఇటు అన్ని విధాల త్రివిధ దళాలు భారత్ సంబంధించిన నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ కానీ అన్ని కూడా త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. ఇటు నేవీకి సంబంధించి అరేబియా సముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డ్స్ మొత్తం విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ కూడా డ్రిల్ నిర్వహిస్తూ విన్యాసాలు నిర్వహిస్తూ వారు యుద్ధానికి సిద్ధమంటూ కూడా వారు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఏదైతే పాకిస్తాన్ కు సంబంధించి నావికా బలం అనేది అంత ఎక్కువగా లేని నేపథ్యంలోనే అంటే ఇటీవల ఒక క్షిపణిని ప్రయోగించినప్పటికీ కూడా నిషాన్ 2 అనే ఒక క్షిపణిని ప్రయోగించినప్పటికీ కూడా అది వాయు జలాంతర్గంలో కూడా పనిచేస్తుంది. కానీ దానికన్నా బలమైనది ఆ టర్కీ వద్ద ఉన్న నేపథ్యంలో టర్కీ నుంచి సహాయం కోరి వారు టీజీసీ అనే ఒక యుద్ధ నౌకను తీసుకువచ్చారు. ఇది జలాంతర్గాములను కూడా ధ్వంసం చేయగల సామర్థ్యం కూడా దీనికి ఉన్నట్లు కూడా
తెలుస్తుంది. దానిలో భాగంగానే టర్కీ సహాయం కోరి ఇప్పుడు యుద్ధానికి దిగబోతుంది. అంటే ఇప్పుడు భారత్ రెండు దేశాలకు యుద్ధం చేయాలనేది ప్రధానికి ఇప్పుడు అర్థమవుతోంది. ఎందుకంటే ఇప్పుడు టర్కీ నుంచి సహాయం తీసుకుంటుంది పాకిస్తాన్ దగ్గర సరైన బలం కానీ ఇటు స్థానికంగా ఉన్న దేశంలోని ఇతర ప్రతిపక్ష పార్టీల సపోర్ట్ లేదు. మరోవైపు అంతర్యుద్ధం అనేది కొనసాగుతుంది. పాకిస్తాన్ ఇప్పుడు దెబ్బ కొట్టాలనేది కూడా ఇటు బిఎల్ఏ చూస్తోంది. మరోవైపు తెహ్రీక్ ఈ కూడా చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ టార్గెట్ గా చేస్తున్న పాకిస్తాన్ సైన్యాన్ని వారిని హతమార్చేందుకు ప్రయత్నాలు చేస్తూ వారికి సపరేట్ దేశాన్ని బలూచ్ అనే ఒక దేశాన్ని కూడా సపరేట్ చేయాలంటూ కూడా ప్రత్యేక దేశాన్ని ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. డిమాండ్ అనేది గత దశాబ్ద కాలంగా ఉంది. దానికి సంబంధించిన అధికారిక ప్రయత్నం కానీ ఇటువంటి నిర్ణయం కొని పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ వ్యతిరేకంగా బిఎల్ఏ పనిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే మిత్ర దేశం కూడా ఆఫ్ఘనిస్తాన్ కూడా ఘోరమైన పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే పాకిస్తాన్ సంబంధించిన మిత్ర దేశం ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ అది కూడా దూరమై తాలిబాన్ మంత్రి ఇటీవల కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తో సహాయం కోరుకుంటున్నారు, స్నేహం కోరుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు వంటైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచ దేశాలను కూడా పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఉన్న ఉగ్రదాడులను అందరూ ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టర్కీ ఆశ్రయించింది. టర్కీ కూడా ఆపన్నహస్తం అందించింది. వారికి సపోర్ట్ చేస్తూ ఒక యుద్ధ నౌకను కూడా పాకిస్తాన్కి ఇచ్చింది. పాకిస్తాన్ ప్రజెంట్ ఆ యుద్ధ నౌకను పెట్టుకుని మేము యుద్ధానికి సిద్ధమంటూ కూడా ఈ ఇతర దేశాల సహాయం కోరి తీసుకుని ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతోంది. కానీ ఆల్రెడీ ఏ దేశం యొక్క సహాయం అవసరం లేకుండానే భారత్ దగ్గర మొత్తం అన్ని విధాల యుద్ధ సామాగ్రి ఉంది, త్రివిధ దళాల సపోర్ట్ ఉంది. ఇటు భారత ప్రభుత్వం కూడా త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అందరూ కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధమంతా కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం అక్కడ సైనిక బలం లేదు, సహచరుల ప్రతిపక్ష పార్టీల సపోర్ట్ లేదు. మిత్ర దేశమైన ఆఫ్ఘనిస్తాన్ గత కొన్ని రోజుల క్రితం వరకు సపోర్ట్ పొందు. కానీ ఇక్కడ ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ ఎదుర్కోవడం అంత ఆషామాషి కాదండి. ఆందోళన వ్యక్తం చేసి వారు కూడా మిత్ర దేశం నుంచి పక్కన తప్పుకున్నారు. ఇటు సొంత దేశంలోనే అంతర్యుద్ధం కొనసాగుతుంది. ఇవన్నీ కూడా ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎవరు సహాయం చేసేవారు లేరు. కాబట్టి ఇప్పుడు టర్కీని ఆశ్రయించి టర్కీ నుంచి ఒక యుద్ధ నౌకను అప్పు తెచ్చుకున్నట్టు మనం ప్రధానంగా భావించాల్సి ఉంటుంది. అప్పు తెచ్చుకుని ఇప్పుడు యుద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా భారతదేశాన్ని ఎదుర్కొని యుద్ధంలో గెలిచే అవకాశం లేదనేది కూడా సైనికులందరూ భావించారు. కాబట్టి ఆర్మీ మేజర్లు సైనికులందరూ కూడా రాజీనామా చేసి వేరే దేశాలకు పారిపోతున్న సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ అక్కడ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా వారు యుద్ధ నౌకను తీసుకొచ్చి యుద్ధానికి సిద్ధమవుతున్నప్పటికీ యుద్ధం చేసిన సందర్భంలో వారు గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయనేది కూడా మొత్తం జాతీయ అంతర్జాతీయ నిపుణులందరూ కూడా అంచనా వేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాడిలో పాక్ ప్రమేయం ఉన్నట్లు కూడా ఆధారాలు లభ్యం కావడంతో దాయదిపై భారత్ దౌత్యపరమైన చర్యలు చేపట్టింది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. పాక్ విమానాల కోసం భారత గగనతలాన్ని కూడా మూసేసింది. ఆ దేశంతో దిగుమతులు కూడా ఆపేసింది. దీంతో పాకిస్తాన్ అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అయితే భారత్ ప్రతీకార దాడి తప్పదని, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయం పాక్ను వెంటాడుతుంది. అలాగే తాము అణుబాంబులను కూడా వేయడానికి వెనకాడబోమని కూడా పాక్ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారు. దీంతో ఇతర దేశాల మద్దతు కోసం పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే టర్కీకి చెందిన యుద్ధ నౌక కరాచీ తీరానికి చేరడం ఇప్పుడు కలకలం రేపుతోంది. మరోవైపు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాలు అధికారులతో వరుస సమావేశం కావడం ఇప్పుడు ఉత్కంఠను పెంచుతోంది.